MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. పాత బస్తీలో జరిగిన ప్రమాదం 17 మందిని పొట్టన పెట్టుకుంటుందని ఉదయం ఎవరూ ఊహించలేదు. చివరకు మృతుల సంఖ్య అంతకంతకు పెరిగి ప్రస్తుతానికి 17 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రస్తుతం డెడ్ బాడీస్ ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ని చెక్ చేద్దాం. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. అగ్ని ప్రమాదంలో స్పాట్లోనే 3 చనిపోయారు. మలక్పేట యశోదాలో చికిత్స పొందుతూ మరో 5 మృతి చెందారు. ఇక అపోలో హైదర్గూడలో చికిత్స పొందుతూ మరో 5 మృతి చెందారు. అపోలో DRDLలో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. ఇక ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఒకరు, నాంపల్లి కేర్ ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. ఉస్మానియాలో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది. అగ్ని ప్రమాదం మృతుల్లో ఎక్కువ మంది బెంగాలీలే ఉన్నారు. ప్రమాదం జరిగిన ఇంట్లో 4 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వేసవి సెలవులకు బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చారు బంధువులు. అగ్ని ప్రమాదంలో ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన ఇంట్లో కింద ముత్యాల షాపులు, పైన నివాసాలు ఉన్నాయి. పొగ కారణంగా ఊపిరాడక చిన్నపిల్లలు సహా 17 మంది మృతి చెందారు. ఉస్మానియా మార్చురీలో మృతులకు పోస్టుమార్టం జరుగుతుంది. ఉస్మానియాలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, చార్మినార్ ఎమ్మెల్యే ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు తెలంగాణ డీజీపీ జితేందర్. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, భవనాన్ని సీజ్ చేశారు, మంటలు నార్పేశారు, రెస్క్యూ పూర్తయింది. బట్ డెత్ టోల్ విషయంలో ఇంకా కొద్దిసేపటి క్రితం డీజీపీ కూడా మాట్లాడారు, లైవ్ తీసుకున్నాము. 8 మెంబర్స్ అంటున్నారు, మిస్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేయొద్దు అని అంటున్నారు. డెత్ టోల్ విషయంలో ఇంకా క్లారిటీ ఎందుకు రావట్లేదు? నెంబర్ 1. 2, ఇంకా అక్కడ ఏమైనా రెస్క్యూ జరుగుతోందా? ఏం జరుగుతోంది అసలు అక్కడ? రెస్క్యూ ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కేవలం ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కొనసాగుతుంది. ఎందుకంటే అగ్ని ప్రమాదానికి గల ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా ఐడెంటిఫై కాలేదు కాబట్టి. అయితే డెత్ టోల్ విషయానికి వస్తే ఉదయమే స్పాట్లో 3 చనిపోయారనేటువంటిది అఫీషియల్గా చెప్పినటువంటి వర్షనే. ఆ తర్వాత ఇక్కడ నుండి రెస్క్యూ చేసినటువంటి 17 మందిలో కూడా అందరూ ఆపస్మారక స్థితిలోనే ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వివిధ హాస్పిటల్స్కి తరలించారు. అయితే 17 మందిని రెస్క్యూ చేశాము, కానీ ఏ ఒక్కరు కూడా బతికి లేనట్టు ఫైర్ అధికారులే మనకి ఆఫ్ ద రికార్డ్లో చెప్పినటువంటి వర్షన్. అయితే ఇప్పటి వరకు ఇంకా అధికారికంగా హాస్పిటల్ నుండి పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఆల్రెడీ ఫైర్ అధికారులు ఉదయం నుండి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్నారు. ఇక్కడ నుండి క్షతగాత్రులని అట్లాగే ఆపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళందరినీ తరలించారు. కాబట్టి ఫైర్ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం 17 మంది చనిపోయారు. సో కాసేపు క్రితం కూడా ఫైర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే రెస్క్యూలో పాల్గొన్నటువంటి ఫైర్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా చెప్పినటువంటి ఫిగర్ అది. అయితే కాసేపు క్రితమే డీజీపీకి అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 17 మందిని రెస్క్యూ చేయగా 8 మందికి సంబంధించినటువంటి డెత్ కన్ఫర్మేషన్ అఫీషియల్గా మలక్పేట్ యశోదా నుండి మాత్రమే వచ్చింది. రిమైనింగ్ ఉస్మానియా నుండి కావచ్చు, కంచన్బాగ్ DRDO నుండి కావచ్చు, అక్కడి నుండి ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ తమకు రాలేదు అనేటువంటి వర్షన్ని కూడా డీజీపీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో కేవలం డీజీపీ చెప్పింది మలక్పేట్ యశోదాలో మాత్రమే 8 మంది చనిపోయారు. సో రిమైనింగ్ 3 హాస్పిటల్స్లో కంచన్బాగ్ DRDO అట్లాగే ఉస్మానియా హాస్పిటల్ అలాగే మరొక హాస్పిటల్ 3 హాస్పిటల్స్లో కలిపి టోటల్ కౌంట్ అయితే 17కు ఉంది అనేటువంటిది ఫైర్ సిబ్బంది అయితే చెప్పినటువంటి వర్షన్. సో ప్రజెంట్ మనం ఇంకా ఈ స్పాట్లో చూస్తున్నాము. కేవలం లోపలికి అంటే 2 అవర్స్ ఈ షటర్ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ వేకి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా కంప్లీట్ ఈ తరహాలో బ్యారికేడ్ని ఏర్పాటు చేశారు. సో దీన్ని దాటి డిపార్ట్మెంట్ మినహా ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి లేదు. కేవలం ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు లోకల్ పోలీసులు మాత్రమే లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక కోణంలోనే కాదు, రకరకాల కోణాల్లో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఇంతమంది చనిపోయారు అంటే ఖచ్చితంగా ఒక చిన్న ఇష్యూ అయితే కాదు ఇది. దీని ఎగ్జాక్ట్ రీజన్ని ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు,
బయట పెట్టాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం లోపలికి వెళ్ళి ఫైర్ డీజీ ఉదయం నుండి కూడా ఇక్కడే ఉండి ఆయన మొత్తం ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి సపోర్ట్ అంతా కూడా ఆయన చూస్తున్నారు. సో ఇప్పుడు దర్యాప్తు అంతా కూడా ముగిసిన తర్వాత ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేటువంటి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు బయటపెట్టారు. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.